నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్న కుత్బులాపూర్ ఎమ్మెల్యే. చింతల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. కీసర్లో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు. 23 జిల్లాల నుండి తరలివచ్చిన విద్యార్థులు. జగదిరిగుట్టలో వైద్యం వికటించి వృద్ధురాలి మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న మృతురాలి బంధువులు. షేర్లింగంపల్లిలో జేఏసీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులతో టీవాదుల వాగ్వివాదం. రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో 59వ అండర్ 14 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 23 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో 59వ అండర్ 14 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. కీసర్లోని సెరెనిటీ స్కూల్లో 23 జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు మొత్తం 46 జట్లుగా పాల్గొనబోతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ నిర్వాహకుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అండర్ 14 బాలబాలికల ఖోఖో పోటీలలో గెలుపొందిన జట్లను జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పంపిస్తామన్నారు. అనంతరం సెరెనిటీ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు మా స్కూల్లో జరగడం మా అదృష్టమన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఖోఖో ఆడటం వలన మా స్కూల్ విద్యార్థులకు ఇక్కడి స్థానికులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. పోటీలు ఈ కీసరలోని సెరెనిటీ హై స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల జట్లు ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది. బాలబాలికల జట్లు పార్టిసిపేట్ జరిగింది. సుమారు 544 మంది క్రీడాకారులు, ఒక 92 మంది కోచ్ మేనేజర్లు అవుట్ సైడ్ నుంచి, జిల్లా నుంచి 100 మెంబర్స్ అఫీషియల్స్ ఈ టోర్నమెంట్ కి డిప్యూటీ లక్ష్మారెడ్డి సహకారంతో టోర్నమెంట్ అంతా ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. అలాగే డిఓ ఈ టోర్నమెంట్ లో ఇక్కడ స్వయంగా దగ్గర నుండి టోర్నమెంట్ సక్సెస్ గర్ల్స్ అకామిడేషన్ మొత్తం బాయ్స్ అకామిడేషన్ వచ్చేసి జిల్లా పరిషత్ హై స్కూల్ కీసరలో అరుంధతి స్కూల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉండడానికి షెల్టర్. ఈ టోర్నమెంట్ 3 రోజులు లీగ్ కమ్ నాకౌట్ బేస్లో జరుగుతుంది. సండే సాయంత్రం 4 గంటలకు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఇందులో నుంచి రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక చేయడం జరుగుతుంది. మన కీసర మండలంలో మన పాఠశాల సెరెనిటీలో ఈ రాష్ట్ర స్థాయి పోటీలు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ విధంగా వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి రకరకాల అంటే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి 23 జిల్లాల నుంచి మనకి టీమ్స్ వచ్చి ఉన్నాయి. వారితో పాటు మన ఈ పాఠశాల ప్రాంగణంలో ఉన్నారు. ఈ 3 రోజులు కూడా కనుల పండుగగా మరి ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. ప్రోగ్రామ్ ని మనము మన పాఠశాల మండలంలో మనము ఏర్పాటు చేసుకున్నాం. ప్రముఖ సినీ హాస్య నటుడు ఏవిఎస్ ఇక లేరు. ఆయన లేకున్నా ఆయన నవ్వులు మనల్ని నవ్విస్తాయి. ఏవిఎస్ మృతి చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరినీ కడుపుబ్బా నవ్వించి అభిమానులెందరినో ఏర్పరచుకున్న ఏవిఎస్ గత స్మృతులను, ఆయన జీవిత కథను ఒకసారి మననం చేసుకుని ఆయనకు అశ్రు నివాళులు అర్పిద్దాం. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం ఏవిఎస్ కన్నుమూశారు. 56 ఏళ్ల ఏవిఎస్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మణికొండలోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఏవిఎస్ కి భార్య ఆశా కిరణ్మయి, కుమారుడు రాఘవేంద్ర ప్రదీప్, కూతురు శ్రీ ప్రశాంతి ఉన్నారు. ఏవిఎస్ గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 2, 1957న వీరరాఘవయ్య, శివకామేశ్వరి దంపతులకు జన్మించారు. కళాశాల రోజుల్లోనే మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు పొందారు. పలు వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తన మిమిక్రీకి వీరాభిమాని అయిన ఆశని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ద్వారా బాపు రమణులకి పరిచయమయ్యారు.
అలా నవ్వితే నవ్వండి అనే హాస్య కార్యక్రమంతో దూరదర్శన్లో నటించారు. దర్శకుడు బాపు తీసిన మిస్టర్ పెళ్ళాంతో ఏవిఎస్ వెండి తెరపై అడుగుపెట్టారు. అందులో అదో తుత్తి అనే సంభాషణ పలుకుతూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. తొలి చిత్రంతోనే ఆయనకి ప్రతిష్టాత్మకమైన నంది పురస్కారం లభించింది. నిజానికి బాపు తీసిన శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో ఆయన తొలి అవకాశాన్ని అందుకున్నప్పటికీ దానికంటే ముందు మిస్టర్ పెళ్ళాం విడుదలైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక హాస్య నటుడిగా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో 500 పైచిలుకు చిత్రాల్లో నటించారు. హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా రకరకాల పాత్రలు పోషించి తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు. నిర్మాతగా, దర్శకుడిగాను తను అదృష్టం పరీక్షించుకున్నారు. సూపర్ హీరోస్, ఓరి, నీ ప్రేమ బంగారం కాను, రూమ్మేట్స్, కోతిమూక తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం కాను చిత్రాలను నిర్మించారు. ఈటీవీ భాగవతం ధారావాహికలో నారదుడి పాత్రను పోషించారు. ఆయన ఇటీవల పవిత్ర, బారిస్టర్ శంకర్ నారాయణ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన నేనేం చిన్నపిల్లనా సినిమా శుక్రవారం ప్రేక్షకులకు ముందుకొచ్చింది. కోతిమూక చిత్రానికి ఉత్తమ కథా రచయితగా, అంకుల్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తినే పేరుతో ఆయన రాసిన వ్యాస సంకలనం విశేష ప్రాచుర్యాన్ని పొందింది. అదే పేరుతో కవితా కదంబం కూడా రాశారాయన. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికై విధులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా క్రియాశీలక పాత్ర పోషించారు. 2008లో ఆయనకు కాలేయ మార్పిడి జరిగింది. కూతురు శ్రీ ప్రశాంతి కాలేయం దానం చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 10 రోజుల క్రితం ఆయన మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కాలేయ సంబంధిత వ్యాధులు తిరగబెట్టడంతో కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకింది. ఏవిఎస్ మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మృతికి ముఖ్యమంత్రి కిరణ్, సమాచార పౌర సంబంధాల శాఖ డికే అరుణ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. మరి ఎంతో మంది చలనచిత్ర ప్రముఖులు ఆయన మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఏవిఎస్ భౌతిక కాయానికి పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. టైలరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీసీసీ సంయుక్త కార్యదర్శి ఎంఎస్ వాసు పేర్కొన్నారు. కుత్బులాపూర్ సర్కిల్ ఎస్ఆర్ నాయక్ నగర్లో నిర్వహించిన జిల్లా టైలరింగ్ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుత్బులాపూర్ సర్కిల్ ఎస్ఆర్ నాయక్ నగర్ లో టైలరింగ్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ సంయుక్త కార్యదర్శి ఎంఎస్ వాసు హాజరయ్యారు. అనంతరం కార్మికులకు ఐఎన్టీయూసీ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ వాసు మాట్లాడుతూ టైలరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు కలిసికట్టుగా ఉండాలని ఆయన సూచించారు. ఈ అసోసియేషన్ కి ముందుకు వెళ్ళడానికి కానివ్వండి, మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమ్ ఆద్మీ యోజన పథకం ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మరి అబ్దుల్ ఖాదర్ గారు మరి ఎటువంటి సహాయ సహకారాలు చేయాలో అటువంటి అన్నీ కూడా ఆయన చేస్తున్నారు. అదేవిధంగా మరి కంపెనీలో పనిచేసే కార్మికులు కానివ్వండి, అదేవిధంగా ఆఫీసులో పనిచేసే వాళ్ళకి మరి ఈఎస్ఐ ఉంది. అదేవిధంగా మా పార్టీలోనే మరి ఎమ్మెల్యే గారు ఉన్న శ్రీశైలం గౌడ్ గారు కూడా మరి మన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మనందరికీ కూడా మరి వారు అందుబాటులో ఉంటారు కాబట్టి వారి దృష్టికి మీరు అందరి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇంకా ఆఫీసర్స్ కానీ అందరూ కూడా సార్కి అబ్దుల్ ఖాదర్ గారికి అందరూ కూడా పరిచయం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్న కానివ్వండి, మరి ఆఫీసర్ అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా వారికి సుపరిచితులే కాబట్టి నేను చూపించుకోవచ్చు ధైర్యం ఉన్నప్పుడు ఈఎస్ఐ పెన్షన్ వైపు మా ఐఎన్టీసీ నుంచి చూస్తాం. మీకు ఆ యూనియన్ జిల్లా యూనియన్ ఆఫీసు వీలైతే మీలో బీద వాళ్ళకి ఇళ్ల జాగాలు అనేటువంటిది మా కాంగ్రెస్ నాయకులు చూడాలనేటువంటిది వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాం. మూడవది ఏంటంటే ప్రపంచ కార్మికులారా ఒకటే, ఏ సెంటిమెంట్లు ఉన్నా ఆ సెంటిమెంట్లు అన్నీ కూడా కలిసి ముందుకు సాగాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి విశాల దృక్పథం కార్మిక వర్గానికి ఉంటుంది అనేటువంటిది ఈ 3 అంశాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాసు గారు నేను ఎన్నో ప్రోగ్రాంలు చేశాం. అంటే మదర్ తెరిసా ప్రోగ్రామ్స్ అని అవన్నీ ఇవన్నీ జాగృతి తరఫు నుంచి ఎన్నో ప్రోగ్రాంలు చేసి మరి ఆయన అప్పటి నుంచి తిరుగుతూనే 83 నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఆయన కూడా అట్లనే నేను కూడా 83 నుంచే తిరుగుతున్నా. మరి ఇట్లా ఈ రకంగా మరి అందరినీ ప్రోత్సహించి మరి టైలర్లు అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఒక తాటి మీద కూర్చోబెట్టి మరి మీకు ఇవి వస్తాయి, ఇవి ఏర్పాటు చేస్తానని చెప్పి సార్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం గారికి అలాగే
ఈ శ్రీనివాస్ చాలా కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీరు అసంఘటిత కార్మికులు సంఘటితం కావాలంటే మన సార్ చెప్పినట్టు ఈఎస్ఐ కానీ మీరు మనకు ఒక ఆఫీస్ ఉండాలి. మీకు ఏదైనా కష్టం సుఖం చెప్పుకోవాలంటే కూడా దానికి మీరందరూ ఒక లెటర్ ప్యాడ్ పైన పేరు తయారు చేసుకుని మీరందరూ కూడా, అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా స్థానికుడు కాబట్టి కుర్తులాపురం ఎమ్మెల్యే గారు శ్రీశైలంగౌడ్ గారికి మీరందరూ వినతి పత్రం కూడా ఇస్తే ఆయన కృషి చేసి పెడతానని నేను వాసు కూడా అందరూ జిల్లా మా ఏపీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా అయినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఆయన మొట్టమొదటి ఈ మంచి కార్యక్రమం పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఆయన ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, ఇంతకుముందు ఏమాత్రం లేకుండా ఒక మనిషి ఒక కోరిక తెచ్చుకోవాలంటే ఒక్కడిగా సాధ్యపడని విషయం. అందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించడానికి కానీ మనకి సాయం చేయడానికి కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు కూడా ఒక ఇద్దరికి సాయం చేయడం మంచిగా దీన్ని ముందుకు తీసుకొని పోతే మన లాయర్ గారు సారు, మన వాసు గారు, సురేష్ అన్నయ్య గారు, శివపార్వతి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు చాలా మంచిగా. మీరు లేని వాళ్ళు కూడా మీరు నాకు టైలరింగ్ వచ్చు కానీ మిషన్ లేదు అని వచ్చి మీరు వాసు గారికి కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ఇబ్బందులు ఏమి లేవు. మీరందరూ మంచిగా ముందుకు తీసుకుపోవాలి ఈ అవకాశం. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. పాముకాటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన కీసర మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగానే విద్యార్థి మృతి చెందాడంటూ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్కు చెందిన వెంకటేష్ కీసర సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ అదే కళాశాల నడుపుతున్న వసతి గృహంలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నాడు. దీపావళి పండుగకు ఇంటికి వెళ్లి గురువారం రాత్రి 11 గంటల సమయంలో కళాశాలకు తిరిగి వచ్చాడు. మిత్రులతో పాటు వసతి గృహంలో ఉన్న అతను రాత్రి బహిర్భూమికి బయటికి వెళ్లాడు. చీకట్లో పాము కాటు వేయటంతో నురుగలు కక్కుతూ వచ్చిన మిత్రుణ్ణి తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. గ్రామానికి దూరంగా ఉండటం, కళాశాలలో ఎలాంటి వాహన సదుపాయం లేకపోవడంతో 108 వాహనానికి ఫోన్ చేశారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో కీసర వైపు వెళ్తున్న వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కళాశాల యాజమాన్యం విషయం జరిగిన వెంటనే పోలీసులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకపోగా విద్యార్థి మృతదేహాన్ని నగరంలోని ఆసుపత్రి నుంచి నేరుగా వరంగల్ కు పంపించేశారు. కళాశాలలో పాము కాటు వల్ల విద్యార్థి మృతి చెందిన విషయమై పోలీసులను సంప్రదిస్తే ఆ విషయం తమ దృష్టికి రాలేదని సీఐ తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు తోటి విద్యార్థులు సైతం వెంకటేష్ పాముకాటుతోనే మృతి చెందారని ఆరోపించారు. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం విద్యార్థి మృతితో తమకు సంబంధం లేనట్లు మాట్లాడడం గమనార్హం. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే విద్యార్థి మృతి చెందాడంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వసతి గృహంలో 150 మందికి పైగా విద్యార్థులు ఉన్నా వారి అవసరాల కోసం ఒక్క వార్డెన్ కూడా నియమించలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కళాశాలకు ఉన్న అనుమతులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అశ్విత కాలేజ్ చెందిన బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాని గురించి ఏంటి అని చెప్పి మేము వారి యొక్క చైర్మన్ తరుణ్ చౌదరిని సంప్రదించగా వారు ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆ విద్యార్థి చనిపోయిన తర్వాత కూడా ఆ విద్యార్థి 11:30 ప్రాంతంలో ఆ విద్యార్థి నైట్ రూమ్ కు రావడం జరిగింది. నోట్లో నురుగులు కక్కుతూ పాము కాటుకు గురైన వ్యక్తి లెక్క చూసిన విద్యార్థి మిత్రులు కూడా చెప్పారు పాము కాటు గురైందని. దాని తర్వాత కనీసం రెస్పాండ్ కావడానికి కూడా ఇక్కడ ఒక వాహనం కూడా లేని పరిస్థితి ఈరోజు అశ్విత కాలేజ్ కనిపిస్తుంది. జేఎన్2 నామ్స్ అనేది వాళ్ళు ఎక్కడా పాటించట్లేదు. కేవలం అశ్విత కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యం ద్వారానే ఆ విద్యార్థి మృతి చెందాడు. మేము గతంలో కూడా తరుణ్ చౌదరి గానీ ఈ విషయంలో మేము మాట్లాడాం. సార్, విద్యార్థుల సమస్యల పట్ల మాట్లాడితే నా దగ్గర 100 కోట్ల బిజినెస్లు ఉన్నాయి, నాకు ఇదో లెక్క కాదు, విద్య అంటే వ్యాపారం అని చెప్పి ఆ విధంగా కూడా అతను సమాధానం చెప్పాడు. ఆ విషయంలో కూడా గతంలో మేము సంప్రదించాం. హైయర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఈ విషయంలో మాత్రం ఇకపై రాజీ పడే ప్రసక్తే లేదు. తక్షణం అశ్విత కాలేజ్ యొక్క పర్మిషన్ ని మొత్తం రద్దు చేసి ఈ విద్యార్థుల్ని ఇతర కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము విద్యార్థికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. పూర్తి స్థాయిలో తరుణ్ చౌదరి ఇక్కడికి వచ్చి ఆ నష్టపరిహారం విద్యార్థి కుటుంబానికి ఇవ్వాలి. చాలా పేద విద్యార్థి, ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఈ సందర్భంగా మేము వీరు డిమాండ్ చేస్తున్నాం. 9:30 ప్రాంతంలో గత రాత్రి 11:30 ప్రాంతంలో అశ్విత కళాశాలలో మొదటి సంవత్సరం మైనింగ్ చదువుతున్నటువంటి వెంకటేష్ అనేటువంటి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో హాస్టల్కి రావడం జరిగింది, నోటి నుంచి నురుగు గార్చుకుంటూ. అయితే ఆ అబ్బాయి చనిపోయడానికి కొంచెం ముందు తను హాస్టల్కి వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పినప్పటికి కూడా ఎవరు కూడా ఇక్కడ అధికారులు అందుబాటులో లేరు. ఒక హాస్టల్ వార్డెన్ కానీ, ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ, లేదంటే ఆ అబ్బాయికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం
ప్రథమ చికిత్స ద్వారా చేయడానికి కూడా ఫస్ట్ ఎయిడ్ అనేది ఒక కూడా ఈ యొక్క కాలేజీలో లేదు. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ ఒక అబ్బాయి చనిపోయినాడు ఈ యొక్క కారు బయట జరిగిన ఈ యొక్క సంఘటనలో. రేపన్నాడు ఇక్కడ ఉన్నటువంటి 150 మంది విద్యార్థుల పరిస్థితి ఏంది? ఫస్ట్ ఇయర్ 3B నాది. అయితే నేను వచ్చి నుంచి చూస్తున్నా సార్, ఇంతవరకు అసలు హాస్టల్ కూడా లేరు, ఒక బెడ్ లేదు, అసలు వాటర్ అనేవి రూమ్లోకి వస్తాయి, పండుకునే జాగా సరిగా లేదు, ఏం లేదు. ఆడ నుంచి తినాలి, మళ్ళీ తినేటప్పుడు వాటర్ ఉండే ఏముండే. ఆ పప్పు ఆయనకు పొద్దున ఏమన్నా ఏం పెడుతున్నావు అంటే కూర చెంచాతో 2 టిఫిన్ ముద్దలు వేస్తుండు. ఏంట్రా నువ్వు 4 గిన్నెలు తింటావా అంటున్నాడు. ఇక ఎక్కిళ్ళు వస్తాయి, వాటర్ లేవు, ఇదేంటి పరిస్థితి, టీచింగ్ లేదు, ఏం లేదు. మొన్న నుంచి అసలు ఒక క్లాస్ కూడా జరగలేదు, 4 days అయ్యి సరిగా తిరగాడు, ఉత్తనే తిరుగుతున్నారు, తినడం పడుకోవడం, ఇంకా బిస్తర్ కూడా తెలియదు అట్లనే. మిటివి న్యూస్ కీసరా. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్ పేర్కొన్నారు. చింతల్ డివిజన్ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుత్బులాపూర్ సర్కిల్ చింతల్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయా కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలలో మౌలిక వసతులు కల్పిస్తూ కాలనీలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. కాలనీలో ఏవైనా సమస్యలు వస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. 127 డివిజన్లో 40 లక్షల రూపాయలతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సాయి నగరు, అదేవిధంగా రంగానగరు, శివానగరు, అదేవిధంగా ఈ యొక్క చంద్రనగర్ కాలనీలో 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, మిగతా దగ్గర 6 లక్షలు, 8 లక్షలు, 5 లక్షలు, మొత్తము 40 లక్షల రూపాయలతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కాలనీకి 70 లక్షల రూపాయలతోని మరి ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మీరు కూడా గతంలో ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. మరి సీసీ రోడ్లు అయితేమి, ఓపెన్ నాల స్లాబ్ అయితేమి, చైన్ లింక్ ఇది అయితేమి, ఇంకెన్నో రకరకాలుగా రీమోడలింగ్. ఈ మా ఇదే ప్లేస్లో 92 ఆగస్టు 14 నాడు మాంజీరా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు ప్లాస్టిక్ పైపులే ఉన్నాయి. రోజు సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి శ్రీ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన రిక్వెస్ట్ చేసిందండి, ముఖ్యంగా మాకు మంజీరా వాటర్ పైప్ లైన్, పర్మనెంట్ పైప్ లైన్ వేయవలసిందిగా. దాదాపుగా 40 లక్షల రూపాయలతోటి ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలకి నిర్వహించుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన యొక్క ఎమ్మెల్యే గారు శ్రీశైలంగౌడ్ గారికి, అదేవిధంగా మన డివిజన్ కార్పొరేటర్ విజయశేఖర్ గారు, అదేవిధంగా మాజీ లక్ష్మీరెడ్డి గారు, కాలనీ పెద్దలు, అధ్యక్షులు మరియు జనసేనులందరికీ మా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మన సాయినగర్ మరియు శివానగర్, రంగానగర్, చంద్రనగర్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు చేసిన గౌరవ శాసనసభ్యులు కూనా శ్రీశైలంగౌడ్ గారికి మరియు మాజీ కౌన్సిలర్ ఇవ్వకుండా మన యొక్క చంద్రనగర్లో మొత్తం మీద మ్యాక్సిమం అయితే అన్ని సమస్యలు పూర్తయినాయి. ఒక వాటర్ది ఒకటి ఉంది, అది నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, దానికి చొరవ తీసుకుని తొందరగా మన యొక్క ఈ యొక్క మన పరిధి. మిటివి న్యూస్ చింతల్. కుత్బులాపూర్ సర్కిల్ ఫాక్ సాగర్లో బీహారీలు ఛాట్ పూజను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సూర్యదేవుని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుత్బులాపూర్ సర్కిల్ ఫాక్ సాగర్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బీహారీలు ఛాట్ పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీహారీలు పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఛాట్ పూజలు నిర్వహించి సూర్య భగవాను కొలిచారు. కార్తీక మాసంలో ఛాట్ పూజలు నిర్వహించడం మూలంగా కోరిన కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని పలువురు పేర్కొన్నారు. हर साल होता है और ये सूर्य भगवान का पूजा है और हम लोग खुशी से मनाते हैं यूपी बिहार वाले। साल में एक बार बहुत बड़ी संख्याओं में हजारों हजार संख्या रहता है, पब्लिक रहता है और मैं सभी को बोलूँगा शांति से पूजा करके सभी भाई आए। छठ पूजा बहुत महत्वपूर्ण है, सालों सालों से हम लोग प्राचीन साल से मनाते जा रहे हैं और हैदराबाद में हम लोग बहुत सारे अपना बिहार भाइयों, यूपी भाइयों सब लोग ये लोग छठ पूजा मना रहे हैं। ये छठ पूजा का महत्वपूर्ण है। फर्स्ट दिन हम लोग लेडीज लोग नहा खा करता है, उसके बाद दूसरा नेक्स्ट डे सूर्यदेव का प्रार्थना करते हैं, प्रार्थना करके फिर अपने घर जाते हैं। तो हमसे निवेदन है सारे भाइयों से जो यहाँ पे सब लोग किए उनको हार्दिक अभिनंदन। और हमारे जो भी गवर्नमेंट है हम लोग सोच रहे हैं कि हम लोग के लिए यहाँ पे व्यवस्था अच्छी नहीं है, घाट बनाने के सहायता करें, थोड़ा घाट बनाएंगे छठ पूजा के लिए, तालाब को बना के हम लोग बिहार वासियों के लिए दे तो बहुत अच्छा रहेगा। ఈరోజు కార్తీక మాసం
మాసంలో ఒక ఛట్ పూజ జరిగేది. ఈరోజు కార్తీక మాసంలో జరిగే ఛట్ పూజ ఎన్నో 3 రోజుల్లో జరిగే ఛట్ పూజ ఎంత మంచి నీళ్ళు తాగకుండా చేసే ఛట్ పూజ చల్లదనంలో జరిగే ఛట్ పూజ మంచు ఛట్ పూజ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించే రాజకీయ నాయకులు వాటిని ఆచరించడంలో మాత్రం ముందుకు రారు. అకాల వర్షాలతో శామర్పేట మండలంలోని పలు గ్రామాలలో పంట నష్టపోయినా రాజకీయ నాయకులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుటోనికి చెప్పేందుకే నీతులున్నాయని అన్నారట వెనకటికెవరో. దానిని నిరూపించి చూపిస్తున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. రైతులందరికీ ఎన్నికల్లో అది చేస్తాం ఇది చేస్తామంటూ మాయమాటలు చెప్పడం తప్ప గెలిచినాక ఏ ఒక్కరూ తమ బాధలను అర్థం చేసుకుని తీర్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శామీర్పేట మండలంలో పలు గ్రామాలలో అకాల వర్ష ప్రభావంతో నీరంతా తమ చేలలోకి చేరి రోగాలతో పంటలు కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు తమ వద్దకు వస్తున్నారు తప్ప తమ సమస్యలను తీర్చేందుకు ఎవరూ పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ముఖ్యమంత్రి తమ గోడును ఆలకించి పంట నష్ట సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. పంట పెట్టి మన పూత కాయదోష దశలో వర్షాలు బాగా పడి ఈ మనం మందు ఫర్టిలైజర్ మందులు అన్ని కొట్టిన తర్వాత ఈ వర్షాల వల్ల సరైన ఈ ఎక్కువ వర్షాలు కొట్టి చీడపీడ మొత్తం పత్తి అయిపోయింది. మొత్తం ఎర్రబొమ్మిడి రోజు తల్లి మొత్తం అయిపోయింది. ఈరోజు కూల రేటు చూస్తే 130 రూపాయల దాకా కూల్ అయిపోయినాయి. మార్కెట్లో పత్తి అమ్ముతుంటే 3600-3800 అవుతుంది. రైతుకైతే మొత్తం నష్టపరం చాలా జరిగింది. రైతు నష్టపోయే పరిస్థితి ఉన్నది. లేకపోతే ఈ రైతు బస్సులే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. 37 ఉంటున్నారు. ఈ మనం మార్కెట్లో అందుబాటులో మార్కెట్లో ఈ సీసీఐ ప్లాంట్ కానీ ఏం లేదు. ప్రభుత్వం పరంగా ఏమైనా మద్దతు ధర లేకుండా రైతులకు ఇబ్బందికరం అయిపోయింది. ఈ ఉన్న పత్తిని తీసుకుపోయి మధ్య ధరలకు ఇస్తే 30 రూపాయలు ఎక్కువ పెట్టలేడు. మందు బస్సు రేటు పెరిగిపోయింది. ఈ రోజు చూస్తారు రైతు బస్సు అధ్వానంగా ధర అయిపోయింది. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. జాజు రోగం వచ్చి తరిగి ఏం కాయలు పెట్టలే, చేనులన్నీ ఖరాబ్ అయినాయి. మాకు కూలం ఎక్కువైనాయి, పెట్టుబడులు బాగా ఇదైనాయి. మాకు ఏం ఫలితం రైతుకు సామి. మాకు చేనులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మాకు లాభం లేదు. మేము రైతులం చెడిపోయినాం. అది మాకు ఏం ఆధారం లేదు. మాకు ఎట్లా చేసినాం మీ దయ అయ్యా. మరి మేము మసాలా సంవత్సరాలకు ధరలు ఎక్కువైనాయి, పత్తికి ధర తగ్గింది. మాకు ఎట్లా బతకాలి? మాకు ఏం ఆధారం లేదు. మేము ఈ పత్తి చేనులు అంటే పెట్టుకుంటే మేము పత్తి చేనులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మేము ఏం చేయాలి? మేము ఏం చేసుకో బతకాలి? లక్షల రూపాయలు వెచ్చించి పంట నష్ట పరిహారాలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అవి కింది స్థాయి వరకు అందడం లేదనడానికి ఇదే నిదర్శనం. మీటీవీ న్యూస్ శామీర్పేట. ప్రాణం నిలబెట్టాల్సిన వైద్యులు రోగుల పాలిట కాల ఎబుడుగా మారుతున్నారు. వైద్యం వికటించి ఓ వృద్ధురాలి మృతి చెందిన సంఘటన జయదుర్గలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. జగద్గిరిగుట్టలోని శివానగర్ కు చెందిన సరోజిని అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు కొద్దిసేపు వైద్య పరీక్షలు చేయగా పరిస్థితి విషమించడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు వేరే ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రికి వచ్చేసరికి ఆసుపత్రి మూసి ఉండడంతో ఆసుపత్రి ఎదుటే వారు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిపైనే డాక్టర్ మనోహర్ ఎంబీబీఎస్ బోర్డు అని ఉంది. కానీ వైద్యం నిర్వహించేది మాత్రం ఆర్ఎంపీ డాక్టర్ ప్రసాద్ అని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని శాంతింపచేశారు. ఈ విషయమై ఆర్ఎంపీ వైద్యుని మీడియా ఫోన్ లో వివరణ కోసం ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. వైద్యుల సంఘం సభ్యులు కలుగు చేసుకుని మృతురాలి బంధువులకు నష్టపరిహారం అందే విధంగా రాజీ కుదిర్చారు. మీటీవీ న్యూస్ జగద్గిరిగుట్ట. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను పాలకులు నెరవేర్చడం లేదని గిరిజన సమైక్య జిల్లా అధ్యక్షులు సుధాకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన తాండాల్లో సమస్యలతో ప్రజలు సహజీవనం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క నాయకుడు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని శామీర్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు.
కొన్ని వాటర్స్ ప్రాబ్లం అయినా, కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం అయినా, ISL ప్రాబ్లం అయినా, రోడ్లు అయినా ఏదైనా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్ని తండాలు ఉన్నాయో బంజారా తండ మీద దళిత గిరిజన సమైక్య కన్వీనర్గా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అదేవిధంగా ఈ ఏవి కాలేదో మేము కలెక్టర్ దృష్టికి అయినా ముఖ్యమంత్రి దృష్టికి అయినా తీసుకెళ్తాము. ప్రభుత్వం కూడా మాకు అందుబాటులో అవకాశం ఇచ్చి మాకు కూడా గిరిజన తండాలో డెవలప్మెంట్ కావాలని నేను కోరుకునేది ఒకటే. ఎందుకంటే గిరిజనులకు చిన్న చూపు చూపుతురని కొన్ని పనుల మీద కాంట్రాక్టర్స్ వైపు గిరిజనులకే కేటాయించాలని చాలా వరకు మేము చేస్తున్నాము. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ షేర్లింగంపల్లి నుండి యాదగిరిగుట్ట వరకు రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోగా జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మద్దతు తెలిపిన జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ కథం పేరుతో షేర్లింగంపల్లి నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు జర్నలిస్టులు మద్దతు తెలిపారు. వీరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఆరోపించారు. పర్మిషన్ ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే శాంతియుతంగా యాదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తామని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చిందో దానికి తెలంగాణ వాదులంతా ఇక్కడ గ్యాదర్ అయ్యే క్రమంలో మేము కవరేజ్ వచ్చాము. అన్ని పత్రికలు అన్ని ఛానళ్లు కవరేజ్ వస్తే మీడియా ప్రతినిధుల మీద బాలకోటి సిఐ గారు, ఏసీపీ రామ్ నరసింహారెడ్డి గారు, మొన్న వచ్చినటువంటి చెంగనర్ సిఐ గారు దాడులు చేస్తున్నారు. ఈ రోజు బీటు దంపికి చూడండి, బాలకోటి గారు నా మీద దౌర్జన్యంగా దాడి చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున ఈ సీమాంధ్ర తొత్తులుగా మారినటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని చెప్పేసి పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే మాది కూడా వృత్తి ధర్మం. ఈ రోజు సమాజంలో 4వ మూల స్తంభం మీడియా మీద తెలుసు కూడా దౌర్జన్యం చేయడం, దాడి చేయడం ఏసీపీ గారి సమక్షంలో, రామ్ నరసింహారెడ్డి గారి సమక్షంలో ఆయన ఏసీపీ సాక్షిగా ఈ రోజు దాడి జరిగింది. దీన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుంది. ఖచ్చితంగా మీడియా మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో పోలీసులు అనవసరంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఏదైతే నా మీద దాడి చేసినటువంటి బాలకోటి గారి మీద యాక్షన్ తీసుకునే వరకు వీడికెళ్ళి మేము ఈ ఆందోళన మాత్రం విరమించేది లేదని చెప్పి మీటీవీ న్యూస్ షేర్లింగంపల్లి. పాదయాత్రకు బయలుదేరిన జేఏసీ కన్వీనర్ కోదండరాంను అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ వాదులు పీఎస్ ముందు నిరసనకు దిగారు. జగన్ దీక్షకు మద్దతు పలికిన పోలీసులు తెలంగాణ వాదుల పాదయాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటని కోదండరాం అన్నారు. ఆంధ్ర ఆధిపత్యం ఇంకా మన హైదరాబాద్ పై కొనసాగుతుందని, అందుకే తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ తో కూడిన తెలంగాణను ప్రకటించాలని అన్నారు. మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేసి అడ్డుకుని అరెస్ట్ చేసి కోదండరాంతో పాటు శ్రీనివాస్ గౌడ్, పలువురు జేఏసీ నాయకులను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షేర్లింగంపల్లి నుండి యాదగిరిగుట్ట వరకు నిర్వహించిన పాదయాత్రను ఆరంభంలోనే అడ్డుకుని హైదరాబాద్ అంతటా తిప్పుతూ చివరకు నగర శివార్లోని పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు. అరెస్ట్ చేసి తీసుకువచ్చారన్న సమాచారం మేరకు జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ నినాదాలతో పోలీస్ స్టేషన్ ఆవరణలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోదండరాం మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహంతో జేఏసీ నాయకులతో పాటు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న జగన్ కు నగరం నడిబొడ్డున డీజేలతో సభ నిర్వహిస్తే ప్రభుత్వం పోలీసులు వత్తాసు పలికారని, తెలంగాణ వాదులు శాంతియుతమైన పాదయాత్రలు చేస్తే వారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అందుకే హైదరాబాద్ పై పూర్తి అధికారాలు తెలంగాణకే ఉండాలని, ఆ విధంగానే కేంద్రం తెలంగాణ ప్రకటన చేయాలని, లేని పక్షంలో కాబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు వహించాలని హెచ్చరించారు. హైదరాబాద్ లా మొత్తం ప్రపంచం అంతా తెలుసు,
జగన్ 4 గంటలు ఊరేగింపు తీసినా ఆయన మీద ఆంక్షలు లేవు. ఈ హైదరాబాద్లో ఆంధ్ర పాలకులు ఎవ్వరు ఏ కార్యక్రమాలు చేసినా ఆంక్షలు ఉండవు. కానీ తెలంగాణ ప్రజలు దేవునికి తెలంగాణ కోసం మొక్కుకోవటానికి పోతామంటే కూడా దాని మీద ఆంక్షలు పెట్టడం చాలా శోచనీయం. మీటీవీ న్యూస్ పేట్ బషీరాబాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్న కుత్బులాపూర్ ఎమ్మెల్యే. చింతల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. కీసర్లో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు. 23 జిల్లాల నుండి తరలివచ్చిన విద్యార్థులు. జగదిర్గుట్టలో వైద్యం వికటించి వృద్ధురాలి మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న మృతురాలి బంధువులు. షేర్లింగంపల్లిలో జేఏసీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులతో టీవాదుల వాగ్వివాదం. ఇవి ఈనాటి రంగారెడ్డి జిల్లా వార్తా విశేషాలు. నమస్కారం.